మొక్కల పెరుగుదలకు మంచి దిగుబడికి పోషకాలు అవసరమే. అయితే అధిక దిగుబడులు వస్తాయనే అపోహతో ఎరువులను అవసరానికంటే అధికంగా వేస్తున్నారు మన రైతులు. అంతేకాదు సూటి ఎరువులను కాకుండా కాంప్లెక్స్ ఎరువులను అధికంగా వాడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల్లో అధికంగా వాడేది డిఏపిని. భాస్వరంతో పాటు నత్రజనిని కూడా అందిస్తుంది ఈ ఎరువు. రబీలో వేసే వరి, వేరుశెనగ, మొక్కజొన్న పంటల్లో డిఏపిని ఎక్కువగా వేస్తుంటారు. అయితే అంతర్జాతీయంగా డిఏపి దిగుమతులు తగ్గడం, దేశవ్యాప్తంగా ముడిసరుకు ధరలు పెరగడంతో డిఏపి ఉత్పత్తి తగ్గింది. దీంతో మార్కెట్లో డిఏపి కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పంటలకు భాస్వరాన్ని అందించాలంటే ప్రత్యామ్నాయ భాస్వరం ఎరువులను అందించడం తప్పనిసరి. మరి రబీలో వేసే వరి, వేరుశెనగ, మొక్కజొన్న పంటల్లో డిఏపికి ప్రత్యామ్నాయంగా వాడుకోదగ్గ ఎరువుల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం డిఏపి ఎరువు షార్టేజ్లో ఉన్న పరిస్థితుల్లో డిఏపికి ప్రత్యామ్నాయంగా వాడుకోవాల్సిన సూటి మరియు కాంప్లెక్స్ ఎరువుల గురించి తెలుసుకుందాం. ప్రతి రైతు వ్యవసాయంలో తప్పనిసరిగా వాడుకునే ఎరువు డిఏపి. పంటకు కావాల్సిన నత్రజని మరియు భాస్వరం పోషకాలను అందించడానికి డిఏపి ఎరువు అనేది చాలా అవసరం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా దిగుమతులు తగ్గిపోవటం, దాంతోపాటు దేశీయంగా ముడిసరుకు ధరలు పెరగటం వల్ల ఈ యొక్క ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఈ యొక్క డిఏపి ఎరువు అనేది అందుబాటులోకి రావడం అనేది తగ్గిపోయింది. అంటే ప్రస్తుతం ఈ డిఏపి అనే స్టాక్ అనేది అందుబాటు అనేది అంటే అవైలబిలిటీ అనేది తగ్గిపోవడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులు అంటే డిఏపి అందుబాటులో లేని పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ ఎరువులు వాడుకోవచ్చు, ఎలాంటి సూటి ఎరువులు వాడుకోవచ్చు, ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు వాడుకోవచ్చు అనే వివరాల గురించి ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా వరి పంట కనుక చూసినట్లయితే వరి పంటకు 24 కిలోల భాస్వరం అవసరం. అయితే ఈ 24 కిలోల భాస్వరాన్ని అందించడానికి సాధారణంగా మనము ఒక బ్యాగు డిఏపిని వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనకు డిఏపి అందుబాటులో లేని పరిస్థితుల్లో మనకి దీనికి ప్రత్యామ్నాయంగా 24 కిలోల భాస్వరాన్ని అందించడానికి 3 బ్యాగుల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు మనకు సూటి ఎరువులు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మన కాంప్లెక్స్ ఎరువులు కనుక చూసినట్లయితే ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో 10, 26, 26 అనే ఎరువు వాడుకోవచ్చు, 14, 35, 14 అనే ఎరువు వాడుకోవచ్చు, లేదంటే 12, 32, 16 ఈ 3 రకాలైన కాంప్లెక్స్ ఎరువులు కూడా డిఏపి ఎరువుకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనకు డిఏపి ఎరువుకు ప్రత్యామ్నాయంగా సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినట్లయితే 3 బ్యాగులు, 10, 26, 26 అనే కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వేసినట్లయితే 2 బ్యాగులు, అదేవిధంగా 14, 35, 14 ఎరువు రూపంలో వేసినట్లయితే బ్యాగున్నర అంటే 75 కిలోలు అవసరం పడుతుంది. అదేవిధంగా 12, 32, 16 అనే కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వేసినప్పుడు 1 ఎకరాకు 70 కిలోల ఎరువు రసాయన ఎరువు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఈ యొక్క భాస్వరం కరిగించే జీవన ఎరువు, దీన్నే పిఎస్బి అంటాము. సో ఈ పిఎస్బి ఎరువును కూడా మనం వేసుకున్నట్లయితే వరి పంటకు వేయాల్సిన భాస్వరం మోతాదుని అంటే కాంప్లెక్స్ ఎరువుల మోతాదుని కూడా మనం చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే దరిదాపుగా 25 నుంచి 30% వరకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడానికి ఈ యొక్క పిఎస్బి అనే జీవన ఎరువును వాడుకోవచ్చు. అయితే ఈ పిఎస్బి జీవన ఎరువు అనేది ఒక సూక్ష్మజీవుల సముదాయం. ఒక 2 ప్యాకెట్ల జీవన ఎరువు అంటే 2 కిలోల జీవన ఎరువుని ఒక 50 కిలోల వరకు పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్ట్లో కలిపి మనం వరి పంటకు దమ్ము చేసుకునే సమయంలో కనుక వేసుకున్నట్లయితే సో ఈ జీవన ఎరువు మనకు భూమిలో అధికంగా ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందజేస్తుంది. కాబట్టి మనం ఒక 25 నుంచి 30% వరకు వరి పంటకు వేయవలసిన కాంప్లెక్స్ ఎరువుల మోతాదును మనం తగ్గించుకునే అవకాశాన్ని మనం కలగజేసుకునే విధంగా ఉంటుంది. అయితే ఈ పిఎస్బి జీవన ఎరువు ఏంటంటే భూమిలో సహజంగా ఉండే ఎంజైములను మరియు ఆమ్లాలను ఉత్పత్తి చేసి అధికంగా ఉండే భాస్వరాన్ని నేలలో కరగని రూపంలో ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు తీసుకునే విధంగా కరిగే విధంగా మొక్కకు అందజేస్తుంది. కాబట్టి ఇది చాలా వరకు కూడా మనకు రసాయన ఎరువుల మోతాదుని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో అయితే ఈ పిఎస్బి జీవన ఎరువుని మనం 3 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి విత్తన శుద్ధి రూపంలో, రెండవది నేలకు డైరెక్ట్గా వేసుకునే విధంగా వాడుకోవచ్చు, మూడవది ఇది మనకు నారును ముంచి నాటుకునే విధంగా కూడా వాడుకోవచ్చు. విత్తన శుద్ధి రూపంలో కనుక వాడుకున్నట్లయితే ఒక 200 గ్రాముల ఈ పిఎస్బిని ఒక ఎకరాకు సరిపోయే విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం విత్తన శుద్ధికి ముందు ఒక 10% బెల్లం ద్రావణాన్ని మనం తయారు చేసుకొని ఈ బెల్లం ద్రావణాన్ని ముందు విత్తనాల మీద చల్లి విత్తనాన్ని కలిపి దానిపైన మనం ఈ పిఎస్బి యొక్క జీవన ఎరువును మనం వేసుకున్నట్లయితే ఈ యొక్క విత్తన శుద్ధి సరిగ్గా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ పిఎస్బి జీవన ఎరువు అనేది ద్రవ రూపంలో మరియు ఘన రూపంలో ఉంటుంది. ఒకవేళ మనం ద్రవ రూపంలో ఉండే పిఎస్బిని మనం వాడుకోవాలనుకున్నప్పుడు ఎకరాకు సరిపోయే విత్తనానికి ఒక 250
మిల్లీలీటర్ల ఈ యొక్క ద్రవరూప పిఎస్బిని మనం విత్తనానికి పట్టించి మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నేలకు వేసుకోవాలనుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న విధంగా 2 కిలోల పిఎస్బిని మనం 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి మనం వరి పంటకైతే దమ్ములో వేసుకోవాలి. అదే ఇతర పంటలకైతే చివరి దిక్కులో విత్తుకోవడానికి ముందు మనం వేసుకున్నట్లయితే కూడా మనకు పంటకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము నారును ముంచి నాటుకునే పరిస్థితుల్లో వరి పంటకు కానీ మిరప పంటకు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనము ఒక 10 లీటర్ల నీటిని తీసుకొని దానికి ఘన రూపంలో ఉండే జీవన ఎరువు అయితే 1 కిలో జీవన ఎరువుని, లేదంటే ద్రవ రూపంలో ఉండే జీవన ఎరువు అయితే ఒక 500 ml జీవన ఎరువుని మనం ఒక 10 లీటర్ల నీటిలో కలిపి నారును ముంచి ఒక అరగంట తర్వాత నాటుకోవటం ద్వారా ఈ యొక్క జీవన ఎరువు అనేది మనకి పంట భూమిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం భాస్వరాన్ని కరిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిఎస్బిని వేసుకోవడం ద్వారా ఈ యొక్క రసాయన ఎరువులైన డిఏపి యొక్క మోతాదుని మనం తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మరొక ముఖ్యమైన పంట ప్రస్తుత యాసంగి పంట కాలంలో ఈ వేరుశనగ అనేది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. వేరుశనగ పంట కనుక మన యొక్క భాస్వరం మోతాదు కనుక చూసినట్లయితే 1 ఎకరాకు మనం ఒక డిఏపి ఎరువుని మనం 1 బ్యాగు డిఏపి ఎరువుని వేస్తూ ఉంటాము. అయితే డిఏపి అందుబాటులో లేని పరిస్థితుల్లో 1 ఎకరా వేరుశనగ పంటకి 2 బ్యాగుల సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసుకున్నట్లయితే మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క డిఏపికి ప్రత్యామ్నాయంగా వాడుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 20-20-0-13 అనే కాంప్లెక్స్ ఎరువును కూడా మనం వేరుశనగ పంటకు వేసుకోవచ్చు. సో ఈ ఎరువులో ఏంటంటే మనకు గంధకం కూడా ఉంటుంది కాబట్టి సో ఈ గంధకం ఉండటం వల్ల ఈ యొక్క వేరుశనగలో నూనె ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. దీంతోపాటు సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయటం వల్ల దాంట్లో కాల్షియం కూడా ఉండటం వల్ల ఈ యొక్క వేరుశనగ కాయలు అనేది దృఢంగా, గింజ అనేది బలంగా నిండుగా రావడానికి ఉపయోగపడుతుంది, తప్పకాయలు రాకుండా ఉంటుంది. కాబట్టి సో మనకు వేరుశనగకు వేసే ఎరువుల్లో కాల్షియం మరియు గంధకం ఉండాల్సిన పరిస్థితుల్లో మనకు ఈ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితేనేమో 2 బ్యాగులు, అదే 20-20-0-13 రూపంలో వేసినట్లయితే మనకు 75 కిలోల 20-20-0-13 1 ఎకరా వేరుశనగ వేసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిఏపికి ప్రత్యామ్నాయంగా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్న పంట కనుక చూసినట్లయితే మొక్కజొన్న పంటకి మనకు 32 కిలోల భాస్వరం అవసరం. ఈ 32 కిలోల భాస్వరానికి 2 బ్యాగుల వరకు కూడా మనం డిఏపిని వేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లయితే 4 బ్యాగుల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మనం 10-26-26 అనే రసాయన ఎరువుల రూపంలో వేసుకున్నట్లయితే మనకు 120 కిలోల వరకు కూడా ఈ యొక్క 10-26-26 అనే కాంప్లెక్స్ ఎరువు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా 14-35-14 రూపంలో వేసుకున్నప్పుడు మనకు 100 కిలోలు అంటే 2 బ్యాగుల ఎరువును వేసుకోవాలి. లేదంటే 12-32-16 యొక్క కాంప్లెక్స్ ఎరువు రూపంలో వేసుకున్నప్పుడు మనం 1 ఎకరాకి 90 కిలోల వరకు కూడా ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువును వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న ఈ 3 పంటల్లో కూడా మనకి ఈ యొక్క డిఏపి ఎరువు యొక్క అందుబాటు లభ్యత అనేది తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మనం సూటి ఎరువులు దాంతోపాటు ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మరొక ముఖ్యమైన ఎరువు డిఏపి, నానో డిఏపి అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ నానో డిఏపి అనేది ద్రవరూప ఎరువు. ఈ ద్రవరూప ఎరువు దీంట్లో యొక్క కణాలు అనేది చిన్న చిన్న సైజులో ఉండటం వల్ల వీటి యొక్క ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీన్స్ ఈ యొక్క ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ద్రవ రూపంలో ఉండే ఈ యొక్క నానో డిఏపి వాడుకోవచ్చు. దీంట్లో 8% నత్రజని, 16% భాస్వరం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం పిచికారీ చేసుకోవటం ద్వారా కానీ విత్తన శుద్ధి చేసుకోవటం ద్వారా కానీ మనం ఈ యొక్క నానో డిఏపిని మనం వాడుకోవచ్చు. 1 లీటర్ నీటికి 2-4 ml వరకు మనం ఈ యొక్క నానో డిఏపిని కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 ఎకరాకి మనకి 400-500 మిల్లీలీటర్ల వరకు కూడా ఈ నానో డిఏపి అవసరం పడుతుంది. మనం విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు 1 కేజీ విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఈ యొక్క నానో డిఏపిని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం విత్తన శుద్ధి రూపంలో అందించవచ్చు. లేదంటే పంటకు పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు మనం 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి పంట పెరిగిన తర్వాత, అంటే పంట 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు మొదటిసారి పిచికారీ చేసుకోవాలి. సో పంట మొదటి దశ కాబట్టి 1 లీటర్ నీటికి 2-3 మిల్లీలీటర్ల ఈ యొక్క నానో డిఏపి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. రెండోసారి నానో డిఏపి మనము పూత దశలో పిచికారీ చేసుకోవాలి. పూత దశలో పిచికారీ చేసుకున్నప్పుడు 1 లీటర్ నీటికి 4 ml ఈ యొక్క నానో డిఏపిని కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ సమయంలో 1 ఎకరాకి 500 మిల్లీలీటర్ల నానో డిఏపి అవసరం పడుతుంది. సో అంటే డిఏపికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం మార్కెట్లో ఉండే ఈ నానో డిఏపిని కూడా మనం వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ప్రస్తుతం అందుబాటులో ఉండే సూటి ఎరువులైన సూపర్ ఫాస్ఫేట్ లేదా కాంప్లెక్స్ ఎరువులైన 10-26-26 కానీ 14-35-14 కానీ 12-32-16 కానీ లేదంటే నానో డిఏపి వాడుకోవటం, లేదంటే ఈ యొక్క ఈ భాస్వరాన్ని కరిగించే ఈ జీవన ఎరువుని మనం పిఎస్బిని మనం వాడుకోవడం ద్వారా కూడా
మనం ఈ యొక్క రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకొని నేలలో ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మన ప్రస్తుతం ఉండే ఎరువులను మనం అందుబాటులోకి తీసుకోవడం ద్వారా ప్రస్తుతం పంటల్లో అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది.